హే గైస్, ఈరోజు డే 3 ఇన్ ఫ్లోరిడా. మొన్న తీసుకున్న ఏదైతే ఎయిర్బిఎన్బి ఉందో అదైతే చెక్అవుట్ చేసినాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఓర్లాండోకి వెళ్ళిపోయారు. మేము ఇంకొక 2 days ఇక్కడే ఉంటాం. వాళ్ళకి రేపు ఫ్లైట్ ఉంది. మాకు మేము ఇంకో 3 days తర్వాత మాకు ఫ్లైట్ ఉంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము మయామి నుంచి ఎవర్గ్లేడ్స్ నేషనల్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము. ఈ మయామి నుంచి ఎవర్గ్లేడ్స్ నేషనల్ ఫారెస్ట్ వచ్చి దగ్గర ఒక 1 hour డ్రైవ్ ఉంది. సో ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకొక 8 minutesలో ఉంటాం. ఈ ఎవర్గ్లేడ్స్ నేషనల్ ఫారెస్ట్లో మేము ఇప్పుడు చేయబోయేది ఏంటంటే $54కి బైసైకిల్ రైడ్ ఉందన్నమాట. అంటే మనకు ఒక సైకిల్ ఇస్తారు. ఒక సైక్లింగ్ పాత్ ఉందన్నమాట నేషనల్ ఫారెస్ట్ లోపల. మొత్తం ఒక 15 miles సైకిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం అక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనం అక్కడ అలిగేటర్ చూడడానికి పోతున్నాము. అంటే అక్కడ ఏంటంటే సైక్లింగ్ పాత్ పక్కనే మొత్తం వాటరు, చెట్లు, అంటే ఆ ఫారెస్ట్ మధ్యలో మనం డ్రైవ్ చేస్తూ ఉంటే మనకి ఆ రోడ్డు మీద, అంటే మేము చూసిన వీడియోస్ ప్రకారం రోడ్డు మీద సైడ్స్కి చాలా క్రొకోడైల్స్ ఉంటాయి. సో వాటిని అన్నింటిని చూసుకుంటూ పోవడం అనమాట. ఇప్పటివరకు అయితే నేనైతే ఇప్పటివరకు పర్సనల్గా క్రొకోడైల్ ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం అవుతుంది. సో అందుకే అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి ఒక బైసైకిల్ బుక్ చేసుకున్నాము. ఈ నేషనల్ ఫారెస్ట్ అంతా తిరిగేసిన తర్వాత మాకు 4:30కి అట్లా ఎయిర్ బోట్ రైడ్ కూడా ఉంది. ఇంకొక వేరే ఇక్కడ నుంచి ఒక ఐ థింక్ 30 to 40 minutes డిస్టెన్స్లో. సో అది కూడా ఉంటుంది. ఈ రోజుకైతే ప్లాన్ అయితే ఇది. వన్స్ ఎవర్గ్లేడ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్లేస్ ఉంది, ఫుడ్ ప్లేస్. అక్కడ అలిగేటర్ తినచ్చు అంట. వీడు తింటాడు, నేను జస్ట్ టేస్ట్ చూద్దాం. అది కూడా చెప్తా ఎట్లుంటుందో. ఇప్పుడే మేమైతే ఇక్కడికి వచ్చినాం అనమాట, ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్ ఎంట్రీ దగ్గరికి. మా కార్ ఇక్కడ ఉంది. జస్ట్ ఇప్పుడు చాలా లైన్ ఉందన్నమాట ఎంట్రీ కాడ. సరే అని చెప్పి ఇట్లా చూస్తూ ఉంటే ఫస్ట్ అలిగేటర్ ఇప్పుడే కనిపించేసింది. నేను ఇంకా ఎంటర్ కూడా కాలే, అప్పుడు కూడా కనబడ్డది. చూస్తున్నారు కదా. సో ఇక్కడే మేమైతే టికెట్స్ తీసుకోవాలి. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకున్నా. బ్యాక్ అక్కడ విజిటర్ సెంటర్. ఆ విజిటర్ సెంటర్లో అయితే మేము 2 సైకిల్ కలిపి మాకు $55 పడ్డది. ఆఫ్టర్ ట్యాక్స్ ఒక $60 అట్లా పడ్డది. కాకపోతే ద థింగ్ ఈస్, ఇప్పుడు మేము చేయబోయే సైకిల్ రైడ్ వచ్చేసి 25 kilometers. ఎస్, మీరు నిజమే, 25 kilometers గాయస్ ఈ రైడ్. మొత్తం ఒక సైకిల్ పాత్ అంత ఉంటుంది. 25 kilometers రైడ్. మాకు తెలియదు మేము చేయగలుగుతామా లేదా అని. ఎంతసేపు అది చేస్తామో కూడా తెలియదు. చూద్దాం. కొన్ని వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేస్తున్నా. సైక్లింగ్ అయితే స్టార్ట్ చేసిన. హార్డ్లీ ఒక 1/2 mile దాటేసి ఉంటా. ఇప్పుడు ఎట్లుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్డు ఫారెస్ట్ మధ్యలో నుంచి రోడ్ వేసారు. సో మధ్య నుంచి రోడ్ వేసి కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ బర్డ్స్, యానిమల్స్, అలిగేటర్స్. సో కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్ చూడొచ్చు. పక్కనే మనకి ఒక లేక్ పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బుష్ కింద వాటర్ కనబడుతున్నాయి కదా. నీకు ఇందులో మాకు ఇంతకుముందు టార్టాయిస్, స్టార్టింగ్లో ఒక అలిగేటర్ కనబడ్డది. సో అట్లా మీరు ఇట్లా తొక్కుంటూ మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను లోపలికి వెళ్ళిపోతున్నామండి. అది పుట్ట చూడండి, ఆయన ఎంత పెద్ద ఉందో చూసినావా? వావ్, దాని 2 ఉన్నాయి. ఒకటి దాక్కుంది లోపల. మేము ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఎంట్రన్స్ ముందు విజిటర్ సెంటర్ కంటే లోపల టికెట్ తీసుకోక ముందు ఒకటి కనిపించింది. దాని తర్వాత సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 1/2 mile ఏం కానీ వల్లే కనిపిస్తే లేదా అనుకున్నాం. ఇప్పుడు వెంటనే 4 కనిపించేసినాయి. యా, చాలా బాగుంది గైస్. ఇట్స్ గుడ్. మొత్తం మట్టిలో మునిగిపోయింది. అది ఏదో చేస్తుందిరా, అదే కదా. అది ఇంకోటి బుడ్డిది బయటికి వస్తలేదు.
దీని పేరు వచ్చి గ్రేట్ బ్లూ హిరాన్. చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం వైట్, బ్లాక్, క్రీమీ. ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. చూడండి, మొత్తం ఫారెస్టే, మొత్తం ఇలాంటి అన్ని టోటల్స్, క్రొకడైల్స్, చూడు ఇలాంటి డిఫరెంట్ స్పీసీస్ అన్ని. ఒక పెద్ద క్రొకడైల్ అయితే మాకు కనిపించింది. ఓ మై గాడ్, ఇప్పటి నేను చూసిన దాంట్లో ఇదే పెద్దది అనుకుంటా. సూపర్ ఉంది. ఏదో చేస్తుంది ట్రాంప్. ఈ ట్రాంప్లో కూడా రావచ్చు, సైకిల్ మీద రావచ్చు, వాక్ చేయాలని కూడా వాకింగ్ చేసుకుంటూ రావచ్చు. చాలా మెనీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఎవరిగ్లేడ్స్లో. విష్ణు మళ్ళీ ఇప్పుడు ఇంకొక టోటల్ స్టిల్గా ఉంది. చాలా బాగుంది చూడడానికి, మస్తు పొడుగు ఉంది ఇది. సో నీకు మస్తు అనిపిస్తుంది. మస్తు ఉంది, దాని గొంతే ఇంత ఉంది పెద్దగా. ఇలా మస్తు చేపలు ఉన్నాయి. ఇట్ వాజ్ గ్రేట్. ఇక్కడ ఒక టోటల్ ఉంది. ఇప్పటికైతే ఒక 5 మైల్స్ వచ్చినాం. 5 మైల్స్ మొత్తం 5 మైల్స్ సైక్లింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి 1.5 hours అవుతుంది. ఇంకా తెలిసి ఇంకొక 10 మైల్స్ కవర్ చేయాలి. మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, టవర్. ఈడికి కనబడుతుంది టవర్, అది ఇంకో 3 మైల్స్ ఉంది. బట్ ఇంకా నేను 3 మైల్స్ సైక్లింగ్ చేయాలి టవర్కి పోవాలంటే. అటు నుంచి మళ్ళీ బ్యాక్ మన విజిటర్ సెంటర్కి పోవాలంటే. చూడండి, అది ఎగిరి కరెక్ట్ ఇట్లా నేను మారుతున్నా, ఎగిరి రోడ్ మీదకి వచ్చేసింది. క్రేజీ. అసలు చూస్తే కొంచెం మనిషిలాగా నడిచినట్టు అనిపిస్తుంది. క్రేజీ ఉంది అసలు. ఇప్పుడే ఇక్కడ ఆల్మోస్ట్ 8 మైల్స్ మొత్తం సైకిల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టవర్ ఉంది పైన, వాచ్ టవర్. సో దాని దగ్గరికి అయితే పోతున్నాం. ఇక్కడ చూడండి, పైకి వచ్చింది. సారీ. ఇటు చూడండి, ఇదే అనమాట వాచ్ టవర్. మొత్తం ఎవర్గ్లేడ్స్ నేషనల్ ఫారెస్ట్ అని కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్లో స్ప్రెడ్ అయింది. నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేసింది ఒక 15 మైల్స్ అట్లా అంతే. ఇప్పటివరకైతే 8 మైల్స్ అట్లా వచ్చిన. సో చూడండి, ఆ స్ట్రేట్ రోడ్ అట్లా స్ట్రేట్ 8 మైల్స్ వచ్చినాను ఇప్పుడు నేను. మళ్ళీ ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా వచ్చినాము. సో నెక్స్ట్ మనం అట్లా పోతాం. Dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness. 7 మైల్స్ అయింది, ఇంకొక 8 మైల్స్ బ్యాలెన్స్ ఉంది. అంటే చెప్పాలంటే ఒక 11 కిలోమీటర్స్ అయింది, ఇంకో 14 కిలోమీటర్స్ ఉంది. కానీ ఆ ఇనిషియల్ మా 7 మైల్స్ ఏదైతే ఉందో చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో సైక్లింగ్ చేయాలి. దూల తీరిపోయింది గైస్. ఇప్పుడే మనం చూసారు కదా వాచ్ టవర్, ఇంతకుముందు అలిగేటర్ చూసారు కదా, నా ముందు నుంచే పోయింది. అమ్మ అప్పుడైతే నాకైతే ఫుల్ క్రేజీ అనిపించింది. ఇప్పుడు ఈ పాత అంతా పోవాలి.
నాకు తెలిసి ఇప్పుడు హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. ఆ కొంగల్లో డిఫరెంట్ రకాలు చాలా బర్డ్స్ చూసినాము, టర్టిల్స్ చూసినాము, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టర్టిల్స్ చూసినాము. సో చాలా పెద్ద నేషనల్ పార్క్ కాబట్టి ఇంకా చాలా ఉంటాయి. మేమేదో ఈ నేషనల్ పార్క్లో ఒక చిన్న మైన్యూట్ థింగ్ని ఎక్స్ప్లోర్ చేసినాము. దీన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే నువ్వు వారం ఉన్నా సరిపోదు. తొక్కి అలసిపోయినాం. మొత్తం కాళ్ళు ఎట్లా అంటే ఇట్లా గుంజుతున్నాయి. మరి 25 కిలోమీటర్స్ తొక్కాలంటే మాటలా. చిన్న కొకడైల్ పిల్లలు ఉన్నాయి చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. ఐఎమ్ ట్రైంగ్ టు జూమ్. చిన్న కొకడైల్ పిల్లలు. వీళ్ళ తల్లి ఎక్కడ ఉందో తెలియదు కానీ క్రేజీ ఉంది. ఇది చూడండి 2 క్రొకడైల్ పిల్లలు. ఓ దాని కళ్ళు చూస్తాడు అని బ్రౌనిష్ ఉన్నాయి. వీళ్ళ మదర్ కూడా ఎక్కడెక్కడ ఉండే ఉంటుంది. ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. చూడండి మనం నెక్స్ట్ అప్ బ్రేక్స్ కూడా అసలు ఇట్లా గంటలు ఆగుడు ఏడయ్యలే. ఏదైనా అలిగడ్డ కనబడితే ఆగుతున్నాం, చూస్తున్నాం, వీడియో తీస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆగడం చూడడం, వెళ్ళిపోవడం, చూడడం, వెళ్ళిపోవడం. వాచ్ టవర్ దగ్గర ఒక 10 to 15 minutes ఆగినాము. ఎందుకంటే పైకి ఎక్కి చూడాలి, అవంతా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. అంతే, అసలు బ్రేకే తీసుకోలేదు. మొత్తం ఫుల్ బాడీ అంతా సన్ స్క్రీన్ రాసుకొని వచ్చిన. చెమటకి సన్ స్క్రీన్ కూడా గారిపోయి మొత్తం కళ్ళకి పోయి మొత్తం మంటలు వచ్చేసినాయి. సో ఇంకా వాచ్ టవర్ కూడా రెస్ట్ రూమ్స్ ఉంటాయి, మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇంకా సన్ స్క్రీన్ కార్లోనే మర్చిపోయినాము. సో ఈ ఎండలో ఇంకా ఇట్లనే పోవాలి. సైకిల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మేము తీసుకున్నాము. ఒకవేళ ఇక్కడ చాలామంది పబ్లిక్ ఏం చేశారంటే వాళ్ళ బైక్స్, వాళ్ళ సొంత సైకిల్స్ అట్లా కూడా పట్టుకొచ్చేసారు చాలామంది. సో వాళ్ళు దానిలోనే వెళ్ళిపోతారు అనమాట. ఇంకా మనది జాగ్ కాదు, మనది ప్లేస్ కాదు కాబట్టి. ఇప్పుడు నేను వచ్చింది ఒహాయో నుంచి కదా. ఒకవేళ ఇక్కడ అయ్యి ఉంటే అట్లా తెచ్చుకొని మంచిగా రైడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. హ్యామ్ ట్రక్స్ ఉన్నాయి, కానీ హ్యామ్ ట్రక్స్ ఏంటంటే ఒక 40 members గ్రూప్ వస్తుంది. వాళ్ళు ఒక సర్టెన్ టైం చెప్తారు. ఇప్పుడు ఒక క్రొకడైల్ కనబడుతుంది అనుకో, వాడు ఎక్కువసేపు ఆగనియాడు అక్కడ. జస్ట్ ఇట్లా దూరం చూసేసుకోవాలి, వెళ్ళిపోవాలి. మాకు అట్లా కాదు, మనకు తరచుగా చూసుకొని మనకు ఎంతసేపు ఉండాలని అంతసేపు ఉండి మంచి అన్నీ చూసుకొని వెళ్ళాలని సైకిల్ తీసుకున్నాం. కొంచెం కష్టమే, వీఆర్ స్ట్రగ్లింగ్. కొంచెం కాదు, చాలా స్ట్రగుల్ అవుతున్నాము తొక్కనికి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఇంత లాంగ్ ఇన్ని కిలోమీటర్ సైకిల్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు కదా. బట్ లైఫ్లో ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అందరూ ఏం చేస్తారు అంటే, మేము ఇంతకుముందు ఏదైతే హాఫ్ పాత్ వచ్చినామో, హాఫ్ పాత్ అంతా వచ్చేసి జస్ట్ ఆ వాచ్ టవర్ చూసేసుకొని సేమ్ అదే రూట్లో రిటర్న్ వెళ్ళిపోతారు. ఎందుకంటే మళ్ళీ ఈ రూట్లో ఇప్పుడు ఇంకా మిగతా హాఫ్ కంప్లీట్ చేయాలంటే ఎక్స్ట్రా మైల్స్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. కానీ మేము ఈ మొత్తం సైకిల్ పాత్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి అట్లా హాఫ్ చేసి ఇష్టపడడం ఇష్టం లేదు. సో కంప్లీట్ దొక్కాలని ఫిక్స్ అయ్యి మేము ఇటే వచ్చినాము. ఇటు సైడ్ చాలా తక్కువ మంది వస్తారు. చూద్దాం మనకి ఇంకా ఇక్కడ ఇంకేమైనా డిఫరెంట్ స్పీషీస్ ఏమైనా కనబడతాయా చూడాలి. గైస్ దూల తీరిపోతుంది నాకైతే. 15 miles వచ్చిన, ఫకింగ్ 15 miles. ఇంకొక 1 mile పోవాలి. ఈ లాస్ట్ స్ట్రెచ్ ఏదైతుందో ఇది చాలా క్రిటికల్గా ఉంది నాకైతే. బాడీలో ఎనర్జీ డౌన్ అయిపోయింది. మార్నింగ్ మయామి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఎగ్ అండ్ చీజ్ క్రోసాంట్ విత్ హ్యాష్ బ్రౌన్స్ ఏమో తిన్నా. అదే ఇంకా నేను తిన్నది. మధ్యలో ఇంతకుముందు వాచ్ టవర్ దగ్గర అయినప్పుడు ఒక స్నిక్కర్ తిన్నా, అంతే. ఇంకేం తినలేదు. ఇంత ఒక 25 kilometers సైక్లింగ్ అంటే మామూలు విషయమా? అది నాన్ స్టాప్. ఏదో లైట్ 1-2 minutes బ్రేక్స్ తప్ప హార్డ్లీ నేను వస్తే అది జస్ట్ వ్యూస్ చూడడానికి, ఇక్కడ అలిగేటర్స్ చూడడానికి ఆగిన తప్ప ఇంకా దేనికి బ్రేక్ లేదు. తూలా తీరిపోతుంది.
సైకిల్ మీదనే ఇంత పెద్ద లాంగ్ స్ట్రెచ్ చాలా దమ్మవుతుంది. ఐ సీ సమ్ పీపుల్ కమింగ్ బై వాకింగ్. మొత్తం 25 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నారు. నేను చాలామందిని చూసిన. ఐ డోంట్ నో వాళ్ళు అసలుకి ఎట్లా చేస్తుర్రు. అది తలుచుకుంటేనే చాలా ప్రాక్టీస్ ఉండాలి. అంత లాంగ్ నడవాలంటే మస్తు ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇప్పుడు ఇది కూడా బైసైకిల్ అమెరికన్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు ఈ సైక్లింగ్ కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇవన్నీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో ఉంటాయి. మనం సైక్లింగ్ అసలు చేయము. సైక్లింగ్లు, వాకింగ్లు ఇవి చాలా రేర్గా చేస్తాం మనం. అలాంటిది సడన్గా ఒకటేసారి ఇంత లాంగ్ స్ట్రెచ్ అంటే ఇట్స్ టఫ్. బట్ చేయలేను అని చెప్పలేను. ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేసిన. ఎవరైనా వస్తే వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ ఇంత లాంగ్ సైక్లింగ్ చేసి ఇంత స్ట్రెస్ తీసుకోవడం వర్తా అంటే ఐసే కంప్లీట్లీ వర్త్. లైఫ్లో ఎప్పుడు చూడని క్రియేచర్స్ అన్నీ చూసిన. ఇప్పుడు ఇంకొక 1 మైల్ అయితే విజిటర్ సెంటర్ వచ్చేస్తుంది. అది రాగానే ఈ బైక్ రిటర్న్ ఇచ్చేసి మేము ఇక్కడికి వెళ్ళి మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోతాం గాయ్స్. సో ఇంతకుముందు ఒక రెస్టారెంట్ పోతున్నామని చెప్పినాం కదా, ఇదే సఫారీ రెస్టారెంట్. యా, ఇక్కడ మేము ఏం ఆర్డర్ పెట్టినామంటే ఇక్కడ కాల్ ఆఫ్ ది వైల్డ్ అని చెప్పేసి మెనూలో ఒకటి ఉంది అనమాట. సో అది ఆర్డర్ పెట్టినాం. ఇందులో మాకు ఏమొచ్చినాయంటే ఇటు చూడండి, ఇదే అనమాట. ఇవి రెండు వచ్చేసి ఫ్రాగ్ లెగ్స్ ప్లస్ క్యాట్ ఫిష్ నగెట్స్ అండ్ ఆలిగేటర్ బైట్స్, అలాగే స్టీక్ ఫ్రైస్. సో ఈ స్టీక్ అయితే నేను తినను, మిగతావి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నా, అసలు లైఫ్లో ఎప్పుడు తినలేదు. ఏం తినగలుగుతాం లేదా నాకు తెలియదు. ఇలా ఏందో కూడా అర్థమవుతలేదు. ఇది ఫ్రాగ్ లెగ్స్ అంతేగా, ఇది ఫ్రాగ్ లెగ్స్. క్యాట్ ఫిష్ నగెట్స్ అవి, ఇది క్యాట్ ఫిషా? అలిగేటర్ బైట్స్. అవి అలిగేటర్ బైట్స్. వాడి అమ్మ, వావ్, రియల్లీ క్రేజీ రా. సో హార్డ్. ఇదేంది? ఇది అలిగేటరా గైస్? అలిగేటర్ ఫస్ట్ టైం. తినొచ్చు. ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్. కొంచెం రబ్బర్ ఉంది కానీ బాగుంది. మాకు $35 పడుతుంది ఓన్లీ దీనికి. యా, ఇప్పుడే మేమైతే సఫారీ రెస్టారెంట్ నుంచి ఒక 40 మినిట్స్ డ్రైవ్ చేసుకొని ఈ ఎవర్గ్లేడ్స్ హాలిడే పార్క్ అయితే వచ్చేసినాం. ఇక్కడే మా ఎయిర్పోర్ట్ రైడ్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మేమైతే లాస్ట్ స్లాట్ అయితే తీసుకున్నాము 5 o'clockకి. కాకపోతే ఇంకా టైం ఉందని చెప్పేసి మమ్మల్ని అయితే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పొమ్మని చెప్పారు అనమాట. సో ఇక్కడ ఏమైతుందంటే మొత్తం వీళ్ళే బయటికి వెళ్ళి ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ క్రొకడైల్స్ తెచ్చుకొని పెంచుకోవడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ చాలా క్రొకడైల్స్ వీళ్ళైతే పెంచుకుంటారు. సో వీడి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అతను ఎవరైతే ఉన్నారో మొత్తం మీకు క్రొకడైల్స్ గురించి డిస్క్రైబ్ చేసుకుంటా వాడు అవి ఏం చేస్తే ఏం తింటే అవన్నీ చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ద ఓల్డెస్ట్ క్రొకడైల్ వచ్చేసి 80 years అంట. చూసినారు ఎంత, ఒక్కొక్కటి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇతను వచ్చేసి దీంతో ఆడుకుంటా ఉన్నాడు. మొత్తం అందరితోటి క్రౌడ్ తోటి మాట్లాడుకుంటా మొత్తం ఫన్ చేసుకుంటా కొంచెం మంచిగా అయితే అన్ని క్రొకడైల్స్ గురించి అవి ఏం చేస్తే అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. చాలా మంది అయితే వచ్చారు అనమాట క్రౌడ్ అయితే. So at this point, believe it or not, these guys actually do understand that we're not going to hurt them. Therefore, they have no desire whatsoever to hurt myself or even Devin. He's going to keep telling you guys, touching. That was very touching. Probably nothing better than that kid's ego. It hit harder than that kid. Gonna get her a hammer. Keep going, kid. Keep going. It ain't gonna work. Yeah. He's very sensitive about his weight, so thanks for saying that. చూడండి ఎంత పెద్ద టోటలో.
చాలా పెద్ద ఉంది టోటల్. అండ్ ఇది వైట్ అలిగేటరు, ఇది రేరెస్ట్ అలిగేటరు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇవి చాలా రేర్ అంట ఈ అలిగేటర్స్, ఎక్కువ దొరకవు, ఎక్కువ కనబడవంట. సో ఇక్కడ అనమాట మొత్తం బోట్స్ చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో, చాలా బోట్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఒక 1 అవర్ రైడ్ ఇది మొత్తం. కసి ఎట్లుంటుందో చూద్దాం. ఇదేదో డ్యామ్ లెక్క ఉందా? As Esteban. 8 years ago, Esteban swam up the Miami Canal all the way from downtown Miami. So they believe he is addicted to Cuban sandwiches. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Struggle and climb. The clock keeps spinning, but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the ఇక ఈ ఎయిర్పోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఎయిర్పోర్ట్ ఎక్కగానే కొంచెం ఈ కెనాల్లో లోపలికైతే తీసుకొచ్చింది అనమాట. మొత్తం లోపలికంతా పోయిన తర్వాత మాకైతే మొత్తం మస్తు అలిగేటర్స్ అయితే కనబడ్డాయి. ఎటు చూసిన అలిగేటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్పీషీస్ అలిగేటర్స్. మంచిగా మన పక్కనే స్విమ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాయి. చూడనికైతే మస్తు అనిపించింది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ను కూడా మేము ఎటైతే చూసినాము. ఓన్లీ ఈ ప్లేస్ లోనే కనిపెట్టే బర్డ్స్ కూడా ఉన్నాయి. టాటాయిస్ బర్డ్స్ ఇలాంటి చాలా అయితే చూసినాము. అండ్ అండర్ వాటర్ 12 feet లోపలికి పోయే బర్డ్ ను కూడా చూసినాం అనమాట ఇక్కడ మేము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ గాయ్స్ ఈ ఎయిర్పోర్ట్ అయితే. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మాకు $60 పడ్డది. మొత్తం ఒక 1 hour రైడ్. మంచిగా మన పక్కకి వెళ్ళే అలిగేటర్స్ ఇవన్నీ టాటాయిస్ అన్ని స్విమ్ చేసుకుంటా పోతా ఉంటే చూడనీకి అయితే మస్తు అనిపించింది. This is Max. He's about 6 feet long. Max has this cool trick where he'll see a bird and jump completely out of the water. ఇక మన ఎయిర్పోర్ట్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ మయామీకి 1 hour డ్రైవ్ చేసుకొని మయామీకి అయితే వచ్చినాం. మయామీలో ఇప్పుడు వచ్చేసి బే సైడ్ మార్కెట్ ప్లేస్ అనే ఏరియాకి అయితే వచ్చినాం అనమాట. ఇది సన్సెట్ అప్పుడు రానికైతే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. చూడనీకి అయితే మస్తు ఉంటుంది అనమాట. మొత్తం ఏడికాడ ఫుల్ షాప్స్. మనం ఇక్కడ ఈ బే సైడ్ మార్కెట్ ప్లేస్ కి వస్తే మనం ఇక్కడ బోట్ టూర్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ బోట్, ఇది వచ్చేసి $30 అంతే. $30 కి మీకు 1 hour మొత్తం మీకు ఆ మయామి ఓషన్ నుంచి మయామి వ్యూ మొత్తం చూపిస్తారు. ఇది కూడా కొంచెం మంచి ఎక్స్పీరియన్స్. నేను ఆల్రెడీ యాచ్ ఎక్కినా కాబట్టి నేను ఈ బోట్ ఎక్కలేదు. ఎవరికైనా కావాలంటే మాత్రం మీరు బే సైడ్ మార్కెట్ ప్లేస్ లో అది వెళ్ళొచ్చు. ఒకసారి ఇక్కడ మొత్తం మన బే సైడ్ మార్కెట్ ప్లేస్ మొత్తం ఒక లుక్ అయితే తీసుకోండి. మస్తు అంటే మస్తు ఉంది. ఇక్కడ మనం ఈ ప్యారెట్స్ ఉన్నాడుగా మా ఫ్రెండ్ అయితే పట్టుకున్నాడు అనమాట. $20 జస్ట్ వాటితో ఫోటో దిగడానికి. దీని తర్వాత నాకు పక్కనే ఈ ట్రీ చూసినాక నాకైతే ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించింది. దగ్గర పోయి చూద్దాము ఏం దబ్బా ఇది అని చూసేవారికి ఇది మన బనియన్ ట్రీ అనమాట. మన ఇండియాలో మస్తు కనబడతాయి కదా ఈ చెట్లు. అది ఇక్కడైతే ఇదైతే ఇక్కడ నుంచి చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ బేసైడ్ మార్కెట్ ప్లేస్లో ఈ ట్రీ మాత్రం. అండ్ అట్లనే ఇదంతా చూసుకొని మొత్తం ఇక్కడ ఏంటంటే ఫుల్ సోవెనియర్ షాప్లు మస్తు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయన్నమాట అన్ని కంట్రీస్ నుంచి. సో అవన్నీ తిరుక్కుంటా అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటా మంచిగా ఫుల్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడనీకైతే మనము తిరగనీకి. అండ్ ఇక్కడ జెయింట్ వీల్ కూడా ఉంది. ఇది వచ్చేసి $30 per hour. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జెయింట్ వీల్ ఎక్కచ్చు. నేను ఉన్నప్పుడు వర్షం పడుతుందని చెప్పేసి నేనైతే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు జెయింట్ వీల్ ఎక్కనికి. అండ్ దాని తర్వాత మేమైతే రాత్రి కొంచెం చీకటైన తర్వాత ఓషన్ డ్రైవ్ అనే ప్లేస్కి అయితే పోయినాము. ఈ ఓషన్ డ్రైవ్కి అయితే 100% పోవాలన్నమాట. ఇక్కడ మొత్తం స్ట్రీట్స్ అంతా కలర్ఫుల్గా మస్తు ఉంటుంది అనమాట చూడనీకైతే. అండ్ ఈ స్ట్రీట్ ఎందుకు ఫేమస్ అంటే మొత్తం మీరు ఎవరైనా GTA Vice City ఆడినట్టయితే అక్కడ మొత్తం మీకు GTAలో ఉండే స్ట్రీట్స్ మొత్తం నీకు ఇక్కడ లైవ్ లో కనబడతా అనమాట. ఫుల్ ఫేమస్ ఈ ఓషన్ డ్రైవ్ అనే ప్లేస్. ఈ బీచ్ పక్కనే ఉంటుంది అనమాట. ఇదంతా సూపర్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. మొత్తం అన్ని ఫుల్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో వెళ్ళేసి తినేసి మంచిగా సరదాగా ఇట్లా రాత్రిపూట వాక్ చేయడానికి అయితే దిస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ మయామి అని చెప్పొచ్చు. Keep my story in sight. Street lights flicker on this endless trail. Each corner
ఇక మేము ఇప్పుడైతే మయామి నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ అయితే ఓర్లాండోకి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇక్కడ నుంచి మయామి నుంచి ఓర్లాండో వచ్చేసి దగ్గర 4 hours ఆఫ్ డ్రైవ్. మొత్తం ఆ 4 hours ఆఫ్ డ్రైవ్ చేసుకొని మేమైతే ఓర్లాండోలో ఒక మోటల్ అయితే తీసుకున్నాము. సో మా మోటల్ అయితే ఇట్లుందనమాట మొత్తం. ఇది వచ్చేసి మాకు మేము 2 nights బుక్ చేసుకున్నాం కాబట్టి అరౌండ్ $190 పట్టింది 2 రోజులకు కలిపి. సో ఇది గైస్ ఈ రోజు వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ అయితే మీకు అయితే నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.